నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి. నమస్తే అండి. నమస్తే అండి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీకి సంబంధించి 2023కు సంబంధించిన ఒక నివేదిక అయితే ఇచ్చింది. దాంట్లో రైతుల గురించి, మహిళల గురించి, వీటన్నిటి గురించి కూడా ఆ రిపోర్టు సంచలనమైన విషయాలు బయటపెట్టారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం చీమకు కూడా హాని చేయరని చెప్పేసి అంటున్న వైసీపీ నేతలకి ఈ ఎన్సీఆర్బీ ఇచ్చిన రిపోర్ట్లకి ఎలా చూడాలి? వాస్తవానికి ఎన్సీఆర్బీ ఇచ్చిన రిపోర్ట్లు కూడా ఓన్లీ ఒక వంతు మాత్రమే, ఇంకా తెలియకుండా జరిగిన 3 వంతులు ఇంకా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఎన్సీఆర్బీ క్లారిటీగా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులను పట్టించుకోకపోవడం వల్ల ఆనాడు రైతు ఆత్మహత్యలు పెరిగాయి. అదేవిధంగా దళితులపైన ఒక దమనకాండ జరిగింది, దళితుల ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరిగాయి, అదేవిధంగా అక్రమ కేసులు ఆనాడు అనేకం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని ఎన్సీఆర్బీ రిపోర్ట్ క్లారిటీగా తెలిసింది. మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు ఏమని చెప్పాడు? నేను రైతులకు అండగా నిలబడ్డా, ఆదుకున్నా అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వారానికి 4 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రోజుకు 2 కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యలో ఏపీ దేశంలోనే 3వ స్థానంలోకి వచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం కదా. ఆయన ఏమంటాడు? నేను ఆర్బీకేలు పెట్టాను, ఇవి చేశాను, అవి చేశాను, ఇవి పుడి చేసా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. కానీ తీరా చూస్తే రైతులకు చేసింది శూన్యం. ఆయన గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాల. గిట్టుబాటు ధర అన్నాడు, ఏ రోజు గిట్టుబాటు ధర లేదు. కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు అన్నాడు, పెట్టలేదు. అదేవిధంగా ప్రతి రైతుకి బోర్లు వేయిస్తా ఉచితంగా అన్నాడు, వేపీ. ఇవన్నీ కాకపోక కనీసం పంట అమ్ముకున్నామంటే గోనె సంచులు కూడా ఇవ్వలేని స్థితిలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆ రోజు ఎరువులపైన రేట్లు పెంచేయడం, అదేవిధంగా అన్నిటిపైన రేట్లు పెంచేశారు. ఆ రోజు తీసుకోలేక ఇంతమంది రైతులు ఆనాడు ఆత్మహత్య చేసుకున్నారు. నాడు రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏ విధంగా అయితే రైతులు ఆత్మహత్య చేసుకుని దాన్ని మించి జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే మీరేమో ఆత్మహత్యలు చేసుకున్నారంటున్నారు, రేట్లు పెంచారంటున్నారు. ఇవంతా ఒక పక్క అయితే అటు బంగారుపాలెం కావచ్చు, లేదంటే పొదిలి కావచ్చు, లేకపోతే ఇంకొక ప్రాంతం కావచ్చు, వెళ్ళిన ప్రతి చోట వచ్చేవాళ్ళు రైతులు కాదా? మరి దీనికి మీరేం చెప్తారు సమాధానం? ఒకటి, రైతులు ఎక్కడొస్తున్నారు? మీరు బంగారుపాలెంలో చూసిందేంటి? రైతులు మామిడికాయలు తీసుకొని వచ్చి దొంగతనంగా ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ రోడ్ల పైన పోసి తొక్కించారు. ఆ రోజు అక్కడ రైతులు ఏ విధంగా బాధపడ్డారో చూసాం కదా. ఒక దగ్గర పొగాకు దగ్గరికి వెళ్ళారు, పొగాకును తొక్కి నాశనం చేశారు. మిర్చి దగ్గరికి వెళ్ళారు, మిరపకాయలు ఎత్తుకొని వెళ్ళిపోయారు. గుర్తుందా మీకు ఇవన్నీ? మొన్న పులివెందుల్లో అదేంటి నార్మల్గా చిని అక్కడ కావచ్చు, చూస్తాం ఉల్లి దగ్గరికి వెళ్దా అన్నాడు, ఆ ఉల్లిని దొక్కియడం కావచ్చు, టమోటా దగ్గరికి వెళ్ళి టమోటాలను దొక్కియడం కావచ్చు. ఇవన్నీ చూస్తే ఇప్పుడు కూడా ఆయన అరాచకాలు చేస్తున్నాడు. అంటే ఈ రైతులకు ఎక్కడ అండగా నిలబడింది లేదు, రైతుల్ని దగా చేశాడు. ఈ రోజు ప్రభుత్వం అన్నిటికీ గిట్టుబాటు ధరలు ఇస్తూ ఉంది. గిట్టుబాటు ధర ఇస్తూ ఉంది అని ఎందుకంటున్నానంటే, బయట మార్కెట్లో ధర లేకపోయినా ప్రభుత్వం భరించి ఆ నష్టాన్ని రైతులకు న్యాయం చేస్తూ ఉంది. ఇది రైతు బాంధవుల ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాడు గిట్టుబాటు ధర బయట అవకాశం ఉన్నా నువ్వు ఇవ్వాల, అక్కడ నీ యొక్క వైఫల్యం కనిపిస్తూ ఉంది అని చెప్పి సూటిగా చెప్తూ ఉన్నాం. అన్ని బాగుండేటప్పుడు నువ్వేమీ చేయలా. ఈ రోజు బయట బాగలేకపోయినా గానీ ప్రభుత్వం భరిస్తూ ఉంది. ప్రభుత్వం భరించి ఈ రోజు రైతులకు అండగా నిలబడితే నువ్వు వచ్చి ఎద్దేవా చేస్తున్నావు. దాన్ని బట్టి నువ్వు ఎంత సైకోవో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఆ రోజు నీ హయాంలో ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, దానికి సమాధానం చెప్పు. రైతుల చావులకు కారణం నువ్వు కాదా? ఆనాడు వ్యవసాయం గిట్టుబాటు లేకుండా చేసింది నువ్వు కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కరువు విలయ తాండవం చేసింది, మీరు గుర్తుపెట్టుకోండి. క్రాప్ హాలిడే కూడా ప్రకటించారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కరువు కవల పిల్లలేమో అనిపిస్తుంది. ఎందుకంటే 150 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని కరువు నాడు చూసాం జగన్మోహన్ రెడ్డి హయాంలో. నేడు చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వంలో గత సంవత్సరం అన్ని చెరువులు నిండాయి, అన్ని డ్యాములు నిండాయి. ఈ సంవత్సరం ఆల్రెడీ నిండిపోయాయి డ్యాములన్నీ. ఈ రోజు ఎక్కడికక్కడ, అది కాకుండా ఈసారి ప్రాజెక్టులను కూడా చంద్రబాబు నాయుడు గారు పరుగులు పెట్టడంతో ఈరోజు కుప్పం లాంటి ప్రాంతాన్ని, చిట్ట చివరి ప్రాంతం కూడా అన్ని చెరువులు నిండుతూ ఉన్నాయి. ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అంటే నాడు రైతు ఆత్మహత్యలు జరిగితే ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని సరిదిద్దుతూ రైతులకు అండగా నిలబడింది. జగన్మోహన్ రెడ్డి గారి చేతగానితనం ఈరోజు ప్రజలందరి ముందు బయటపడింది ఈ ఎన్సీఆర్బీ రిపోర్ట్ ద్వారా. ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ముఖ్యంగా దళితులపై దమనకాండ చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో దళితులపైన అత్యధిక దాడులు జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అదేవిధంగా ప్రతి నెల 3 దళితులు చంపబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అదేవిధంగా వారానికి 3 దళిత మహిళలపైన అత్యాచారాలు చేయబడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే కేసుల్లో కూడా ఆనాడు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదటి స్థానంలో ఉండింది. మహిళల అక్రమ రవాణాలో దేశంలో 5వ స్థానంలో నాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉంది. అక్రమ కేసులు పెట్టడంలో
దేశంలోనే 2వ స్థానంలో ఆనాడు ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చూస్తే మీరు ఇవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, నా ఎస్సీలు అంటాడు. పేరుకు మాత్రమే ఆ రోజు మైకుల ముందు నా ఎస్సీలు అనేది, కానీ వెనకాల దళితుల పైన దమనకాండ చేపించాడు. మనకు తెలిసిన ఉదాహరణలే కొన్ని. దళిత డాక్టర్ సుధాకర్, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అదేవిధంగా ఎంతో మంది దళితులు ఆ రోజు వేధింపబడ్డారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఏమి తెలియనట్టు మాట్లాడతాడు. ఇది పేటీఎం బ్యాచ్ కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే దళితులపైన ఈ విధంగా దమనకాండ చేసిన దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి కదా. జగన్మోహన్ రెడ్డిని దళిత ద్రోహి అంటాం. ఎందుకంటే ఇంతమంది దళితులపైన చావులకు కారణమైన వ్యక్తి, దళిత ఆడబిడ్డలపైన అత్యాచారానికి కారణమైన వ్యక్తి కాబట్టి దళిత ద్రోహి అంటాం. ఎందుకంటే నా ఎస్సీలు అని మాటల్లో మాత్రమే ఉంటాయి, చేతల్లో అదే దళితుల్ని నరికిచ్చిన వ్యక్తి. ఎందుకంటే దళితుల్ని చంపిన వ్యక్తుల్ని ప్రోత్సహించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. నర్సీపట్నంలో దళిత డాక్టర్ సుధాకర్ చావుకు కారణమైన పెట్ల గణేష్ అనే వ్యక్తిని మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రోత్సహించింది నువ్వు కాదా? దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చావుకు కారణమైన అనంతబాబుని నీ పక్కన కూర్చోబెట్టుకుని ఇప్పటికీ నువ్వు ప్రోత్సహిస్తూ నీ పార్టీలో పెట్టుకున్నది నువ్వు కాదా? ఇదే విధంగా నీ సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళ పైన, నాగమ్మ అనే మహిళ పైన అత్యాచారం జరిగితే ఆనాడు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్న అనిత గారు, ఈనాటి హోంమంత్రి, ఆ రోజు ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఉన్న ఎంఎస్ రాజు గారు, వీళ్ళిద్దరూ పులివెందులకెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించాలంటే వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అక్రమ కేసు పెట్టింది నువ్వు కాదా? ఇక్కడ నీకు దళితులపైన ఎక్కడ అభిమానం ఉంది? ఆనాడు దళితులపైన దమనకాండ జరిపించావు. ఆ రోజు ఏమి తెలియంటే మైకుల ముందు. ఈరోజు ఎన్సీఆర్బీ రిపోర్ట్లో దళితులపైన అత్యధికంగా దమనకాండ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు బయట పెట్టారు. దీనికి సమాధానం చెప్పు. ఎందుకంటే నీ గాలి మాటలు నమ్మే పరిస్థితుల్లో నేను ఎవరు లేరు. ఈరోజు అంటున్నారు రైతులు, అదేవిధంగా మహిళలు, దళితులు అంటున్నారు. నువ్వు ద్రోహి జగన్, రైతు ద్రోహి జగన్, దళిత ద్రోహి జగన్, మహిళలను అవమానించిన కీచకుడు జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి వాళ్ళు అంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఎన్సీఆర్బీ రిపోర్ట్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అరాచకాలని ఈరోజు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ, ఎందుకంటే ఆ రోజు ఈ విధంగా ఒక దమనకాండ నడిపించిన జగన్మోహన్ రెడ్డిని అధపాతాళానికి మనం తొక్కాలి. ఎందుకంటే తన రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు అని చెప్పి ఈరోజు అంటూ ఉన్నారు. ఈ ఎన్సీఆర్బీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయండి. ఆ రోజు పరిపాలన చేయని నీకు అధికారం ఇస్తే నువ్వు పరిపాలన చేయకుండా ఈ విధంగా ఇన్ని తప్పులు చేసావు, అందుకు నువ్వు ఓడిపోయావు. గుర్తుపెట్టుకో జగన్. అవన్నీ మర్చిపోయి ఈరోజు మళ్ళీ అమాయకంగా జనాలు ఇవన్నీ మర్చిపోయారేమో, నువ్వు అమాయకపు మాటలు మాట్లాడి నమ్మే పరిస్థితుల్లో లేరు. నువ్వు చేసిన 5 ఏళ్ల విధ్వంసం 50 ఏళ్ళైనా 5 దశాబ్దాలైనా కానీ మరిచిపోరు. ఎందుకంటే నువ్వు అంత రాక్షసత్వం ప్రదర్శావు. ఇప్పటికైనా నీ తీరు మార్చుకొని క్షమాపణ చెప్పు రైతులకి, మహిళలకి, దళితులకి. లేకపోతే రానున్న రోజుల్లో పాతాళానికి తొక్కేస్తారు. అయితే కొంతమంది వైసీపీ నేతలు ఏం మాట్లాడుతున్నారంటే ఈ ఎన్సీబీ రిపోర్ట్ అనేది ఎన్సీబీ రిపోర్ట్ కాదు, ఇది కూటమి రిపోర్ట్ అన్నట్టు మాట్లాడుతున్నారు. దానిపైన మీరు ఇచ్చే సమాధానం? వాళ్ళకి ఏం తెలుసండి? పీపీపీకి ప్రైవేట్కి తేడా తెలియదు, ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియదు. ఇంకా అదే విధంగా చూసుకుంటే వీళ్ళకి ఇంకా డిఫరెన్స్లు చాలా ఒకటికి తెలియదులేండి. గొడ్డల పోటీకి గుండె పోటీకి డిఫరెన్స్ తెలియదు. అవును కదా, గొడ్డల పోటీకి గుండె పోటీకి. మళ్ళీ వచ్చి ఆయన జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాలు అంటూ ఉంటాడు కొన్ని పదాలు, అవే మీనింగ్ తెలియదు. అలాంటి మీనింగ్ తెలియని వాళ్ళ దగ్గర నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం? ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డికి పీపీపీ మోడల్ గురించి తెలియదు, ప్రైవేటీకరణ అంటాడు. అలాంటి వ్యక్తికి ఎన్సీఆర్బీ రిపోర్ట్ గురించి ఏం తెలుస్తుంది? వీళ్ళ పరిస్థితి అంతా అలాగున్నాయి. దీన్ని ఎవరు పట్టించుకోని అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు, వైసీపీ మాటలు ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు. ఎందుకంటే మామూలుగా మాజీ ముఖ్యమంత్రిని ఎక్స్ సీఎం అంటాం. జగన్మోహన్ రెడ్డి చేసే చేష్టాలు చూసి నిజంగానే ఆయన ఎక్స్ సీఎం అని ఈరోజు ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అన్నారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కూటమి ప్రభుత్వం ఎలా ఇవ్వగలుగుతుంది? ఇప్పుడు ఏంటంటే ఆయన ఊహల్లో నేనే సీఎం అన్నట్టున్నాడు. అవును, నిజంగానే ఎక్స్లో ఆయనే సీఎం, ఎక్స్ సీఎం. ఎందుకంటే ఆయన రేపు నాకు సీఎం పదవి కావాలంటే సీఎం పదవి ప్రజలు ఎట్టారు, కనీసం నువ్వు ఎక్స్లో అన్న నీ బయోలో చీఫ్ మినిస్టర్ అని పెట్టుకో అన్నట్టు అంటున్నారు. ఎందుకంటే ఆయన ప్రజా సమస్యలకు బయటికి రాడు. ఆయన ఎప్పుడు బెంగళూరులో ఉంటాడు, ఎప్పుడో ఒకసారి తాడేపల్లి ప్యాలెస్కి విజిటింగ్కి వస్తాడు. ఏమన్నా స్పందించాలంటే ట్వీట్లు మాత్రమే వేస్తాడు. ఎక్స్లో ట్వీట్లు వేసే అతన్ని ఎక్స్ సీఎం అనే కదా అంటారు. అందుకని ఎక్స్ సీఎంగానే నువ్వు చిరకాలం ఉండాలని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు ప్రజలకు సేవ చేయవు, నీ పాలనను చూసావు, నీ రాక్షసత్వం చూసావు, ఇంకా నువ్వు ఎక్స్ సీఎంగానే మిగిలిపోనాయన, ఎక్స్లోనే నువ్వు మాట్లాడుకో అని చెప్పి అంటూ ఉన్నారు. సో వాస్తవానికి చెప్పాలంటే ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఓన్లీ 2023 మాత్రమే మనం చూసాం. ఇప్పుడు వాస్తవం 2019 నుంచి 24 దాకా ఒకవేళ ఎన్సీఆర్బీ రిపోర్ట్ వస్తే ఎలాంటి సంచలన రిపోర్ట్లు బయటికి రానున్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఒక సంవత్సరంలోనే ఇన్ని అరాచకాలు ఉన్నాయంటే 4 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి చూస్తే దేశం మొత్తం నివ్వెరబోతుంది. ఏంట్రా ఇన్ని అరాచకాలు జరిగాయని చెప్పి
ఉంటుంది. వీళ్ళకి కూడా తెలిసి వస్తుంది వీళ్ళంతా నీచంగా పరిపాలించారని తెలుసుకుంటాం. సో చూద్దామండి, ఖచ్చితంగా ఎన్సీఆర్బీ రిపోర్ట్ పైన మాత్రం కఠిన చర్యలు అయితే కూటమి ప్రభుత్వం తీసుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.